హాయ్ ఫ్రెండ్స్, కియారా నైట్లీ హీరోయిన్గా నటించిన ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఓ నవల ఆధారంగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. జర్నలిస్ట్ లారా ఓ ధనవంతుడు ఇస్తున్న పార్టీకి యాట్లోకి వెళ్తుంది. యాట్ అంటే ఓ పెద్ద పడవ. ఆ పడవలో క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్య యానా చివరి రోజులు ఆనందంగా గడపడం కోసం ఆ పార్టీ ఇస్తున్నానని చాలామంది సెలబ్రిటీలను పిలుస్తాడు. అయితే ఆ పడవలో జర్నలిస్ట్ లారాకి 8వ నెంబర్ క్యాబిన్ ఇస్తారు. తొలి రోజే రాత్రిపూట ఏవో అలికిడి విని ఒక అమ్మాయి అరుపులు విని ఆమె క్యాబిన్ బయటకు వెళ్ళి చూస్తుంది. చూస్తే ఎవరో ఒక అమ్మాయిని సముద్రంలో తోసేస్తారు. అది 10వ క్యాబిన్. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు అందులో అమ్మాయి ఉండదు, అక్కడ రక్తం మరకలు ఉండవు. కానీ ఆమె చూసిన దాన్ని ఖచ్చితంగా నమ్మే లారా ఆ రూమ్లో ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కోవడం కోసం వేట మొదలు పెడుతుంది. ఆ వేటలో ఆమె కనుక్కున్నది ఏంటి, అసలు అక్కడ నిజంగా అమ్మాయి ఉందా, ఉంటే సముద్రంలోకి ఆమెను తోసి చంపింది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, పడవెక్కిన వాళ్ళు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ మధ్య ఉన్న అఫైర్లు, యానా వీలునామా, యానా భర్త, ఇవన్నీ ఓకే అనిపిస్తాయి. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మనం ఊహించిన క్లైమాక్సే మన ముందుకు వస్తుంది. అయినా దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఫోటోగ్రఫీ, బ్లూ కలర్లో అద్భుతంగా ఉన్న కలర్ కరెక్షన్, కియారా నైట్లీ చక్కగా నటించింది. యానా పాత్రధారి ఆకట్టుకుంటుంది. విలన్ గాడు కూడా ఓకే అనిపిస్తాడు. అద్భుతమైన సెట్టింగ్స్ ఉంటాయి. పడవ లోపల ఉన్న సెట్టింగ్స్ కానీ, పడవలో వాళ్ళు చక్కగా సేద తీరే సెట్టింగ్ కానీ అదిరిపోతుంది. ఓ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పడవ మీద, దానిలోకి హీరోయిన్ తోసి చంపుదాం అనుకుంటారు. ఆ స్విమ్మింగ్ పూల్ సెట్ కూడా అదిరిపోతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎడిటింగ్ చేసి తీసేసి ఉంటే బాగుండు, అయినా పర్వాలేదు. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు, పజిల్గా ఉండే కథలను ఇష్టపడేవాళ్ళు, చివరికి ఏమవుతుంది, అసలు చంపిన హంతకుడు ఎవరో తెలుసుకోవాలి అనే టైప్లో ఇంట్రెస్టింగ్ కథలు చూసేవాళ్ళు ఈ సినిమాని అస్సలు వదలకండి. ఒకసారి చూడొచ్చు, బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?